స్నేహితులే నన్ను వెలివేశారు, వంచనకే నన్ను గురి చేశారు. నీ స్నేహాన్ని కోరి రాబోయే దినాల్లో నీతో నా జీవితాన్ని గడపాలని, నీ స్నేహాన్ని కోరి నీ చెంతకు చేరాలయ్యా. నా వారే నన్ను వెలివేశారు, ఒంటరిగా నన్ను చేశారు, వదిలేశారు. దిక్కులేని పరిస్థితిలో నీ చెంతకు చేరాలయ్యా. కాదనుకు ప్రభువా, నువ్వు తప్ప దిక్కులేదయ్యా. కనికరించయ్యా. మనస్ఫూర్తిగా వేడుకుందామా? విరిగి నలిగిన హృదయముతో ప్రభునికి వచ్చాడుదామా? ఓ స్నేహితులే నన్ను వదిలేశారు, వంచనకే నన్ను విడిచేశారు. నీ స్నేహమును కోరి చేరానయా. నా వారే నన్ను వెలివేశారు, ఒంటరిగా నన్ను వదిలేశారు. దిక్కులేక నీకు చేరానయా. స్నేహితులే నన్ను వదిలేశారు, వంచనకే నన్ను గురి చేశారు. నీ స్నేహమును కోరి చేరానయా. నా వారే నన్ను వదిలేశారు, ఒంటరిగా నన్ను విడిచేశారు. దిక్కులేక నీ చేరానయా. విరిగి నలిగి నీ చెంత చేరానయ్యా. ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా. దేహి అని నీ దరి చేరానయ్యా. దోషినని నన్ను మరువకు యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. లేదు. అతను జాగ్రత్తగా లాస్ట్ 3-4 డేస్గా పరిశీలించడం మొదలుపెట్టాను. చాలా ఎత్తు, చాలామంది ఎత్తుగా ఉంటే బాగుంటుంది, హైట్ ఉంటే బాగుంటుంది, టాల్గా ఉంటే బాగుంటుంది అని చాలా తాపత్రయపడతారు. అతను చాలా పొడుగాటి నటుడు. అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, చాలా హ్యాండ్సమ్ నటుడు. ఫిజిక్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలి, పర్సనాలిటీ బాగుండాలి, అద్భుతమైన పర్సనాలిటీ. మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు ఆకర్షించబడాలి, వారిని ఇట్టే కట్టి పడేయాలి. చాలా చక్కగా మాట్లాడేటటువంటి వాడు. తను ఏ డ్రీమ్ కారు కొనుక్కోవాలి, డ్రీమ్ మోటార్ బైక్స్ కొనుక్కోవాలి, డ్రీమ్ మోటార్ బైక్స్ కొనుక్కున్నాడు, డ్రీమ్ కార్స్ కొనుక్కున్నాడు, డ్రీమ్ హౌస్లో ఉండాలి, డ్రీమ్ హౌస్ కొనుక్కున్నాడు. తనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. సినీ ఫీల్డ్లో గుర్తింపు కావాలి, గుర్తింపు పొందుకున్నాడు. తక్కువ టైంలో బాగా డబ్బు సంపాదించగలిగినటువంటి స్థాయికి వెళ్ళాడు. తాను నచ్చిన మెచ్చిన అమ్మాయితో సమయం గడపాలని ఆశపడ్డాడు, గడిపాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఏం తక్కువ లేరు.
డబ్బు సమస్య లేదు, అందం సమస్య కాదు, ఆకారంలో సమస్య లేదు. తను కన్న కలలన్నీ సార్థకమైనవి, తను కన్న కలలన్నీ కూడా నెరవేర్చుకోగలిగాడు. సడన్గా న్యూస్ పేపర్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, కోడే కూసింది. ఏమిటి? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని ఎవరైనా చూస్తే సాధారణంగా ఏమనుకుంటారంటే అదృష్టవంతుడండి, అదృష్ట జాతకుడండి. తక్కువ టైంలోనే ఒకానొక టాప్ పొజిషన్కి వచ్చేసాడు. చెప్పా కదా, గత 3-4 డేస్గా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే దిశగా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? లేదు. తన భవిష్యత్తు ఏమైనా ప్రమాదంలో పడిందా? లేదండి. ఈ సినీ ఫీల్డ్లో 1-2 సినిమాలు ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ని పట్టుకోవడం, ఇవన్నీ కామన్. లవ్ ఏమైనా ఫెయిల్ అయిపోయిందా అంటే అది కూడా పెద్ద ఏం కాదండి. ఒకవేళ ఈ అమ్మాయి కాకపోతే తర్వాత మరొక అమ్మాయి పరిచయం అవుతుంది. అలా ఎంతమంది లేరు? ఇల్లు లేదా? ఖరీదైనటువంటి ఇల్లు కొనుక్కోగలిగాడు. తన జీవితంలో ఏది సాధించాలనుకున్నాడు దాన్ని సాధించాడండి. ఎంత డబ్బు సంపాదించాలనుకున్నాడు అంత డబ్బు సంపాదించాడండి. మరి ఎందుకు చచ్చిపోయి ఉంటాడు అనే ప్రశ్న భారతదేశంలో చాలామందిని తొలిచివేసింది. నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకవేళ అతడు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో కొంతమంది కుట్ర చేసి అతన్ని హత్య చేశారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అతన్ని ఎవరు హత్య చేయకపోయినట్లయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే, అతడు గతంలో మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, అతడు ఒక స్థాయికి వచ్చాడు. ఏ స్థాయి తెలుసా? విజయంలో సంతోషం ఉంది, డబ్బులో సంతోషం ఉంది, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం ఉంది అని నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ స్థాయికి చేరిన తర్వాత విజయంలో, డబ్బులో, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం లేదు. ఈ గుండెలో ఏంటో చెప్పుకోలేనటువంటి ఆందోళన, ఈ గుండెలో ఏమిటో వెలితి, ఈ గుండెలో ఏమిటో ఎంప్టీనెస్, ఖాళీ. దాన్ని భర్తీ చేసుకోలేక, అది ఎలా భర్తీ అవుతుందో తెలియక అన్నీ సంపాదించాను కానీ ఆ సంతోషం నాకు లేదే. ఆ సంతోషమే నాకు ఇందులో దొరుకుతుంది అనుకున్నా, డబ్బులో దొరుకుతుంది అనుకున్నా, దాంట్లో లేదు. సుఖము సౌఖ్యము సంపాదిస్తే అందులో ఉంటుంది అందులో లేదు. మరి వీటేటిల్లో కూడా లేనప్పుడు ఇంకెక్కడ దొరుకుతుంది నాకు? నేను ఆశించే ఆ సంతోషం నాకు దొరకనప్పుడు ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతే బెటర్ ఇంకా అనే ఆలోచన ఒకవేళ తనకు వచ్చి ఆఖరికి ఈ గుండెల్లో ఉన్న వెలితిని, ఈ ఎంప్టీనెస్ని తను భర్తీ చేసుకోవడం చేతగాక తను చంపుకున్నాడేమో. బోరిస్ బెకర్ అదే మాట అన్నాడు. నాకు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కానీ గుండెల్లో ఉన్న వెలితి, ఆ ఖాళీ, ఆ ఎంప్టీనెస్ తట్టుకోలేకపోయాను.